రెడీగా డీటెయిల్స్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ పిలుపు మేరకు చేపట్టిన బంద్ ఆదిలాబాద్ పట్టణంలోని ప్రశాంతంగా ముగిసింది. ఇక జీవోను ఖండిస్తూ ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ సంఘాల నేతలు సైతం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇక పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆదివాసీ నేతలు ర్యాలీలు నిర్వహించి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఇక ఎందుకంటే ముందు పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా బటాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇక డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. బంద్కు వామపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఇక బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే కన్వర్టేషన్ టైగర్ కారిడార్ను తీసుకొచ్చారని, దీని కారణంగా ఆదివాసీల సంస్కృతి, అస్తిత్వం, మనుగడ ప్రశాంతంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఇక టైగర్ కారిడార్ పేరిట ఆదివాసీలను అడవి నుంచి వెలుగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. జీవో నెంబర్ 49ను వెంటనే రద్దు చేయని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు, ఆదివాసీ సంఘాల బంద్కు సంపూర్ణంగా అందరూ కూడా సహకరించి, అదేవిధంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని బంద్ను సంపూర్ణంగా బంద్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబరు 49ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు వామపక్ష పార్టీల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవిని మొత్తం కూడా అదానీ, అంబానీలకు అప్పచెప్పడం కోసం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కుట్రను పంచుకున్నది. అందులో భాగమే జీవో 49 జారీ. ఈ జీవో 49 ద్వారా కొమరంభీం జిల్లాలోని 339 గ్రామాలను, ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళ భూముల నుంచి వాళ్ళని ఎల్లగొట్టేసేసి టైగర్ జోన్ పేరుతోని వాళ్ళను, ఆదివాసులను నిరాశ్రయాలను చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. పులుల మీద ఉన్నటువంటి ప్రేమ మనుషులైనటువంటి ఆదివాసుల మీద లేకపోవడం అన్యాయం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వెంటనే ఈ ప్రక్రియను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలి, జీవోను రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు పోరాటాలు